హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ కిచెన్ వరల్డ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే ఓరుగల్లు రుచులు చికెన్ గ్రేవీ కర్రీ అండ్ చికెన్ కారం ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. నా ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేనైతే ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే నేను తీసుకున్నాను. సాల్ట్ వేసి బాగా కడగాలి, నీసు వాసన లేకుండా ఉంటుంది. దాంట్లోకి కొంచెం పసుపు, మరి కొంచెం అల్లం తీసుకోవాలి. దీంట్లోనే మనకు సరిపడా కారాన్ని అయితే తీసుకోవాలి. ఇది ఓరుగల్లు రుచులు స్టైల్ కాబట్టి కారం ఎక్కువగానే తింటారు. సో నేనైతే కారం మరింతగానే వేస్తున్నాను. ఓరుగల్లు చికెన్ అంటే అద్దిరిపోవాల్సిందే, ఎవరికైనా నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దీంట్లోకి ఒక 2 స్పూన్లంతా ఉప్పును కూడా తీసుకుంటున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా తీసుకోవాలి. ధనియా పౌడర్ దానికి కర్రీకి సరిపడినంతగా వేసుకోవాలి. వేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఆ మిశ్రమాన్ని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ముక్కలకు పడుతుంది. అప్పుడు కారం, ఉప్పు, మనం వేసిన మసాలాలు అన్నీ ఆ ముక్కలకి పట్టి చికెన్ కర్రీ అయితే మంచి టేస్ట్లోకి మారుతుంది. ఓరుగల్లు రుచులు ఒక్కసారి తిన్నారంటే మీరు అస్సలు వదలరు, అంత బాగా ఉంటాయి. ఓరుగల్లు అంటేనే స్పైసీ, వాళ్ళు కారం ఎక్కువగా తింటారు. సో చాలా టేస్టీగా ఉంటుంది. బీపీలు, షుగర్లు అన్నీ మాయమైపోతాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. తర్వాత ఒక స్పూన్ అయితే ఆయిల్ని తీసుకున్నాను. ఆయిల్ని తీసుకొని మరలా ఒకసారి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆ ఆయిల్ అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక పాన్ తీసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ పోసుకొని ముందుగానైతే నేను కొన్ని మసాలాలు అయితే వేస్తున్నాను. ఆకు, 2 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవైతే వేసాను. కొంచెం టేస్ట్ అయితే అదిరిపోతుంది. తర్వాత ఆనియన్ తీసుకున్నాను, అది ముందుగానే మిక్సీ వేసాను. ఎందుకంటే మనకు గ్రేవీ కర్రీ కాబట్టి ఇలా మిక్సీ వేసుకొని చేశారంటే గ్రేవీ చాలా బాగా వస్తుంది. మీరు ఎక్కడ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆనియన్తోనే మీకు గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత నేనైతే పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అది ఆనియన్ బాగా వేగాక దాంట్లోకి కొంచెం పసుపునైతే తీసుకోవాలి. పసుపు, అల్లం మనం ముందుగానే మిశ్రమంలో తీసుకున్నాం కాబట్టి కొంచెం పోపుకి వేసుకోవాలి. బాగా వేస్తే మళ్ళీ వాసన వస్తుంది కాబట్టి కొద్దిగానే వేసుకొని ఆ మిశ్రమాన్నంతా పోపు అంతా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని వేగనివ్వాలి. చూడండి, పోపంతా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకొని బౌల్లో వేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని కొంచెం కొంచెంగా ఆ పోపులోకి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఆ చికెన్ అంతా ఒకసారి గరిటెతోని కలుపుకోవాలి. పోపంతా ఆ చికెన్కి పట్టే విధంగా ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. తర్వాత చికెన్కి కారం, ఉప్పు అలాంటివి ఏమీ పట్టించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనం ముందుగానే చికెన్కి అన్నీ పట్టించేసాము. ఇప్పుడు మరలా వేసుకోవాల్సిన అవసరం లేదు. దాని మీద మూత పెట్టేస్తే మొత్తం అది గ్రేవీ కర్రీ లాగానే అయిపోతుంది. చాలా సింపుల్గా గ్రేవీ కర్రీని అయితే రెడీ చేసుకోవచ్చు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దానికి ఒక లిడ్ లాంటి మూత పెట్టాలి. ఇలా గ్లాస్ లాంటి లిడ్ని తీసుకొని మూత పెట్టేశాక చికెన్కి మీరు ఏమాత్రం వాటర్ యాడ్ చేయకూడదు. ఇలాంటి గ్లాస్ లిడ్ పెట్టేస్తే
మీరు చికెన్కి వాటర్ యాడ్ చేయకపోయినా సరే గ్రేవీ కర్రీ లాగా మారిపోతుంది. చూడండి, చికెన్ అయితే కొంచెం గ్రేవీగా మారిపోతుంది. ఎందుకంటే గ్లాస్ లిడ్ పెట్టడం వల్ల అందులోనే వాటర్ బాగా ఊరుతాయి, అవే గ్రేవీలాగా తయారవుతుంది. సో గ్లాస్ లిడ్ని యూజ్ చేయడం చాలా బెటర్. అది లేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ బౌల్ మీద ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి. డైరెక్ట్గా చికెన్లో అయితే వాటర్ పోసుకోకూడదు, టేస్ట్ అనేది మారిపోతుంది. సో దానిపైన ప్లేట్ పెట్టేసి దాంట్లో వాటర్ తీసేసుకుంటే దాని నుంచి కర్రీ అవుతుంటే అది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, గ్రేవీలాగా రెడీ అయిపోతుంది. ఈ చిన్న టిప్ మీరు పాటించారంటే గ్రేవీ చాలా బాగా వస్తుంది, చికెన్ అద్దిరిపోతుంది. ఇలాంటి చికెన్ గ్రేవీ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి రుచిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో చూసారా అలా గ్రేవీ ఎంత బాగా ఊరుతుందో. మళ్ళీ ఒకసారి లిడ్ తీసి ఒక్కసారి మళ్ళీ చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా చక్కగా వస్తుంది. ఇలాంటి ఓరుగల్లు రుచిని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇంకా గ్రేవీ చాలా రావాలి కాబట్టి మనం లిడ్ని మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి. చూడండి, వాటర్ని అది అబ్జర్వ్ చేసుకుంటూ ఎంత బాగా ఉడుకుతుందో. అలా గ్రేవీ మనకు రెడీ అయిపోవాలి. చూడండి గ్రేవీ అనేది ఎలా వస్తుందో. అయితే బయట నుంచి ఒక చుక్క కూడా వాటర్ అనేది కర్రీలో పోయలేదు. దీంట్లోకే చికెన్ మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగా ఉంటుంది. నేను ఇప్పుడైతే మళ్ళీ ఏ మసాలా తీసుకోవట్లేదు, ఎందుకంటే ముందుగానే నేను బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క మరియు ఇలాచీ అన్నీ వేసుకున్నాను కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా ఆ కర్రీకి పట్టేస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. సో నేనైతే మళ్ళీ ఏం పౌడర్ వేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే చికెన్ మసాలానైతే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా చికెన్ ఉడుకుతూ ఉంటే గ్రేవీ అనేది మనకు పైనకు కనిపిస్తూ ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. గ్రేవీ లిడ్ పెట్టడం వల్ల బాగా ఊరుతుంది. ఇలాంటి కర్రీ బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలాంటి గ్రేవీ కర్రీ బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇది తిన్నారంటే మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని ఉండదు, ఇంట్లోనే తయారు చేసుకుంటారు. ఇలా గ్రేవీ మనకు పైన కనబడుతూ ఉండే విధంగా వచ్చే వరకు ఆ చికెన్ని వేడి చేసుకోవాలి. నేను దాంట్లోకి ఇంకా కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశాను. ధనియా పౌడర్ వేయడం వల్ల ఆ సూప్ అనేది ఇంకా చిక్కబడుతుంది, బాగా చిక్కగా అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా చికెన్ని మరలా ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి మనమైతే కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ కొత్తిమీర మంచి స్మెల్ అనేది వస్తుంది, చికెన్కి బాగా పడుతుంది, రుచికరంగా ఉంటుంది. అంతేనండి, సింపుల్గా ఓరుగల్లు చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ. మనం ఆనియన్ని మిక్సీకి వేసి వేసాం కదా, అందుకే గ్రేవీ అంత చక్కగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నేను ఇప్పుడైతే అదే కర్రీతో ఇంకొక రెసిపీ అయితే చూపించబోతున్నాను, అదే చికెన్ కారం ఫ్రై. మనం ఇందాక చికెన్ కర్రీకి లిడ్ పెట్టి గ్రేవీ లాగా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఆ లిడ్ను తీసేయాలి. తీసేసి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ అయితే ఉడికించుకోవాలి. అప్పుడు ఆ గ్రేవీ అంతా చికెన్ పీసెస్కి పడుతుంది. మనం ముందుగానే చికెన్లో కారం మరింతగా వేసుకున్నాం కాబట్టి అది గ్రేవీ అంతా దగ్గరకు అయిపోయి చికెన్కి కారం లాగా పడుతుంది. అప్పుడు చికెన్ కారం ఫ్రై రెడీ అవుతుంది. ఓరుగల్లు అంటేనే స్పైసీ అంటేనే ఓరుగల్లు. ఇలాంటి స్పైసీ ఫుడ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పక ఎంజాయ్ చేస్తారు. దాంట్లోకి కొంచెం
కొత్తిమీరని తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకే కర్రీతో 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒక కర్రీ తినాలనిపించకపోతే ఇంకో కర్రీ రెడీ చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. 2 స్టైల్స్ బాగానే ఉంటాయి. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. చికెన్ కారం కూడా చాలా బాగుంటుంది. ఈ చికెన్ కారం అయితే అన్నంలోకి కొంచెం వేసుకొని కలుపుకున్నారంటే మొత్తం అన్నం కలుస్తుంది. తర్వాత ఇలా ఒక మూతనైతే పెట్టేస్తున్నాను. చూడండి మళ్ళీ ఒకసారి మనకు గ్రేవీ అంతా దగ్గర పడిపోతుంది. గ్రేవీ అంతా చికెన్కి పట్టేస్తుంది. సో అది ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ కారం కర్రీ కూడా చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా చపాతీ చేసుకున్నప్పుడు ఇలా కర్రీ చేసుకొని చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ని చాలా బాగా తింటారు. గ్రేవీ అంతా దగ్గర పడిపోయి ముక్కలకు పట్టే వరకు ఆ సన్నని ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అలా సన్నని ఫ్లేమ్ మీద ఉడికించుకున్నప్పుడే అడుగు అనేది మాడకుండా చాలా బాగా ఉంటుంది. పీసులు అనేవి అడుగున మాడకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. అలాంటప్పుడే కారం ఈవెన్గా పడుతుంది. అన్ని పీసెస్కి సమానంగా అందుతుంది. నిజంగా చికెన్ కర్రీ అంటే ఓరుగల్లుదేనండి. చాలా బాగుంటుంది. స్పైసీగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా గ్రేవీ అంతా ముక్కలకు పట్టే కారం లాగా రెడీ అయ్యే విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, సింపుల్ అండి. 2 రెసిపీలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇలా చేసుకొని తిన్నారంటే మీరు ఇంకా జీవితంలో మర్చిపోలేరు. అలాంటి రుచిని మీరు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మరెన్నో రుచుల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. చూడండి ఇప్పుడైతే చికెన్ కారం ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా దాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా చికెన్ కారం ఫ్రై రెడీ అయింది. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి.